ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 34వ వచనం. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. ఆమెన్, హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, యాతాను గారు వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా మనము నమ్ముకున్న మన దేవుడు సర్వశక్తివంతుడు, సర్వాధికారి. గత ఏప్రిల్ నెల అంతా ఆయన కృపచేత క్షేమంగా కాచి కాపాడి మరి ఒక నూతన మాసము మే నెలలో మనల్నందరినీ ప్రవేశింపచేసి ఉన్నారు. ఈ మాసము కూడా ఆయన యొక్క ఉచిత కృపచేత చల్లనైన రెక్కల నీడలు కాచి కాపాడగలరు. ప్రియ సహోదర సహోదరి, మన దేవుడైన యెహోవా దేవుడు వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నారు. ఆయన చేసిన ఎటువంటి నిబంధననైనను వాగ్దానమునైనను తప్పకుండా నెరవేర్చే దేవుడు, కానీ నిబంధన నెరవేర్చని వారు కాదు. ఆయన ఏది చెప్పినా అది తప్పకుండా చేయగలరు. ప్రియ సహోదర సహోదరి, దేవుని వాగ్దానములు నెరవేర్చే వాగ్దానములు బైబిల్ గ్రంథంలో వ్రాయబడినవి వ్యర్థమైనవి కాదు. మనము నమ్ముకున్న మన దేవుడు మాట తప్పని వాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ప్రియ సహోదర సహోదరి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. బైబిల్ రాసిన వాక్యములన్నీ నెరవేరినవి, ప్రస్తుత కాలంలో నెరవేర్చున్నవి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను చెప్పినవన్నీ చేయకుండా ఉండను, కాబట్టి ధైర్యం కలిగి ఉండండి అని ఖచ్చితంగా తెలియజేస్తున్నారు. ఇంత ఖచ్చితంగా ఆయన చెప్పినవన్నీ నెరవేర్చుచున్న దేవుడు మనకు అండగా ఉండగా మనం ఎందుకు దిగులు పడాలి? ఎందుకు కృంగిపోవాలి? ఎందుకు నిరాశ చెందాలి? మరి నిజముగా దేవుని యందు నమ్మకముంచిన వారైతే కృంగిపోరు, దిగులు పడరు, జడియరు. ప్రియ సహోదర సహోదరి, మనకు ఎంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా, ఎంత దీనస్థితిలో ఉన్నా సరే మనము దేవుని యందు విశ్వాసము కోల్పోకూడదు. ధైర్యముగా ఉండాలి, నిబ్బరము కలిగి ఉండాలి. ప్రియ సహోదర సహోదరి, మరి నిజముగా దేవుని యందున్న వారైతే, దేవునిపై ఆధారపడిన వారైతే ఎటువంటి సమస్య ఎదురైనా ధైర్యముగా ఉంటారు, కానీ బాధపడరు, వేదన చెందరు. కష్టాలలో కానీ పలువిధ శోధన బాధల యందు కానీ నిలిచి ధైర్యముగా ఎదుర్కొంటారు. ప్రియ సహోదర సహోదరి, దేవుని పిల్లలైన మనము ఆయన వాక్యానుసారంగా జీవించే వారము దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. నేను నమ్ముకున్న నా దేవుడు మాట తప్పని వాడు అని నిరీక్షణ కలిగి ఉండాలి తప్ప ప్రతి విషయంలో లోకస్తుల వలె ఎదుటివారి మీద నిందలు వేయటం, వ్యసనపడటం, గర్వించటం, డమ్మముగా మాట్లాడటం, అబద్ధములాడటం, చీటికి మాటికి గొడవ పడటం అనేది దేవుని యందు నిరీక్షణ లేని వారు, అబద్ధికులు, అన్యాయస్తులు, ఇటువంటి వారు నామకార్థ క్రైస్తవులు. పైకి భక్తిపరుల్లా కనిపిస్తారు. ప్రియ సహోదర సహోదరి, మరి నిజమైన క్రైస్తవులు యథార్థముగా ఉంటారు, న్యాయవంతముగా ఉంటారు, అబద్ధములు ఆడరు, సత్యము పలుకుతారు, నిస్వార్థముగా ఉంటారు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు, సంతోషకరంగా ఉంటారు, మేలుకరంగా ఉంటారు. దేవుని యందున్న వారు, దేవుని బిడ్డలైన వారు దేవుని నామమునకు అవమానము తెచ్చేవారిగా ఉండకూడదు. దేవునితో మనము ఎటువంటి సంబంధము కలిగి ఉంటామో మనుషులతో కూడా అదే విధముగా సంబంధం కలిగి ఉండాలి, కానీ వారితో విభిన్నముగా ప్రవర్తించరాదు. దేవుని ప్రేమను వారికి చూపించాలి. మనలో దేవుని స్వరూపము వారు చూడాలి. మనలో దేవుడు నివసించేంతగా దేవునితో సంబంధము కలిగి ఉండాలి. ప్రియ సహోదర సహోదరి, ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆప్యాయతగా పలకరించాలి. ప్రియ సహోదర సహోదరి, దేవుడు బైబిల్ ద్వారా మనకు తెలియజేసిన సంగతులన్నీ తప్పకుండా నెరవేర్చే దేవుడు గనుక మన యొక్క విశ్వాస జీవితంలో ఏమాత్రము దిగజారిపోకూడదు. గనుక మాట తప్పని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు గనుక ఆయనను నిండు మనసుతో స్తుతించి ఆరాధించుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.